పశ్చిమ గోదావరి జిల్లాలోని మాధవరం ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు వారు మిలిటరీ మాధవరం అని పిలుస్తారు. ఎందుకంటే ఆ ఒక్క ఊర్లోనే 1200 మంది సైనికులు ఉన్నారు. దేశంలో ప్రతి రెజిమెంట్లోనూ ఆ గ్రామానికి చెందిన సైనికులు ఉంటారు. గ్రామంలో దాదాపు ప్రతి కుటుంబానికి త్రివిధ దళ నేపథ్యం ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రామానికి చెందిన 90 మంది సైనికులు పాల్గొన్నారు. యుద్ధ స్మారకం కూడా ఈ మిలిటరీ మాధవరంలో ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మిలిటరీకి వెళ్ళడం అనేది ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్న అని చెప్పవచ్చు. అలాగే ఈ ఊరికి సంబంధించి ఇక్కడ మాజీ సైనికులు కూడా యుద్ధంలో పాల్గొన్న వారు కూడా ఇక్కడ ఉన్నారు. సార్, ఇది ఈ ఊరిలో మిలిటరీ మాధవరాన్ని మిలిటరీ మాధవరం కింద ఏ విధంగా పిలుస్తున్నారండి? అసలు ఎలా వచ్చిందంటారు? పేరు ఎలా వచ్చింది? నా పేరు గోపిశెట్టి భరతుడు అండి. నేను 1989లో ఇండియన్ ఆర్మీలో మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో భర్తీ అయ్యి అక్కడ సర్వీస్ చేసి 17 సంవత్సరాలు నిర్విరామ సర్వీస్ చేసి 2006లో పదవి విరమణ తీసుకున్నానండి. మా మిలిటరీ మాధవరం గ్రామం మరి ఈ భారతదేశంలో నలుమూలలా కూడా మిలిటరీ మాధవరం పేరుగా ప్రసిద్ధిగాంచింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఇందులో ఉన్న మాధవరం గ్రామం మరి మాకైతే చెప్పుకోవాలంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ధాన్య భాండాగారం అనే పేరు ఉందండి. ఇక్కడ వనరులు చూస్తే ఇక్కడ ఇండియన్ ఆర్మీలో భర్తీ అయ్యి అంత ఒక క్లిష్టమైన వాతావరణంలో, క్లిష్ట పరిస్థితుల్లో ఒక ఫిజికల్ యాటిట్యూడ్కి సంబంధించిన ఇండియన్ ఆర్మీలో పనిచేసే అంత అవసరం అయితే ఇక్కడ గోదావరి జిల్లాల్లో ఉన్న మాకు అంత అవసరం లేదండి. మరి మేము చేయడానికి కారణం అంటే మా మిలిటరీ మాధవరంలో ఉన్న ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఒక 300-400 సంవత్సరాల క్రితం మరి గజపతి రాజులకు సంబంధించిన రాజా పూసపాటి మాధవవర్మ అనే రాజు ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుగోలను అనే ప్రాంతాన్ని వారు అక్కడ ఒక కోట, దుర్భేద్యమైన శత్రుకోట నిర్మించుకుని మరి రాజమహేంద్రవనాన్ని మరి రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. ఆ క్రమంలో మరి పరిపాలన అంటే సాయుధులైన సైనికులు కావాలి. ఆ క్రమంలో వాళ్ళు మరి ఈ మాధవరం గ్రామాన్ని నుంచి సాయుధులైన యువకుల్ని వారు మరి శిక్షితులైన సైనికులుగా మలుచుకొని వాళ్ళ పరిపాలన కొనసాగించారు. మరి భుక్తిగా అయితేనేమి, భక్తిగా అయితేనేమి ఆ రాజు క్రింద మరి వాళ్ళు ఒక నమ్మకంతో పనిచేసిన కారణంగా ఈ గ్రామానికి మరి మాధవవరం అనే రాజు క్రింద పనిచేయటం వలన ఈ గ్రామానికి మాధవవరం అనే పేరు వచ్చిందండి. అలాగే ఇదే గ్రామానికి చెందిన మాజీ సైనికులు వేరే ఉన్నారు. మీరు సైనికులు అందులో ఆర్మీలో ఉన్నప్పుడు ఏమన్నా యుద్ధాలు జరిగినాయి అంటారా? దాని ఏమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా పేరు గోడా సుందర్రావు. నేను సుబేదార్ మేజర్ ఆర్డినరీ లెఫ్టినెంట్గా నేను 2002లో రిటైర్డ్ అయ్యాను. నేను ఆర్మీలో 1973లో జాయిన్ అయ్యి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి 2002లో రిటైర్డ్ అవ్వడం జరిగింది. మరి మరి మధ్యలో మొట్టమొదటిగా 86లో ఓప్ ట్రీడెంట్ అనేటువంటిది పాకిస్తాన్కి మనకి జరగాల్సినటువంటి మరి యుద్ధం వరకు వచ్చి అది పొలిటికల్ పార్టీ వలన అది అక్కడ జరగకపోవడం మరి చాలా సంతోషకరమైన విషయం. తర్వాత నాకు దొరికిన అవకాశం ఓపీ ట్రీడెంట్, తర్వాత ఓపు మేఘదూత్ ఇది లే లడాఖ్లో, అదేవిధంగా ఓపు రక్షక్ పంజాబ్లోనండి, తర్వాత ఆపరేషన్ విజయ్ కార్గిల్ దాంట్లో అక్కడ కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం దొరికింది. దాని తర్వాత కూడా 2002లో ఓ పరాక్రమంలో కూడా నేను పాల్గొన్నానండి. అలాగే దీనికి సంబంధించి ఆర్మీలో మీ వారసులు ఎవరైనా ఉన్నారా? మా యొక్క వారసులు మేము అన్నదమ్ములు 4 అండి, బ్రదర్స్. దాంట్లో 3 ఆర్మీ రిటైర్డ్ అయ్యారు, 3 కూడా. తర్వాత మా అబ్బాయి కూడా ఆర్మీలో చేసి రిటైర్డ్ అయ్యాడండి. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉంటున్నాడు. రెండవదిగా నేను కార్గిల్ అంటే ఆ సమయంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఒక అవకాశం, కానీ ప్రత్యక్షంగా పాల్గొనడానికి నాకు ఒక గొప్ప అవకాశం దొరికిందండి అక్కడ ఆనాడు. మరి నేను చేసిన కంపెనీ మరి ఇంచుమించు 2.5 నెలల్లో మే నెల 1999 మే నెల 14 నుండి మరి ఇంచుమించు జూలై 26 వరకు మేము అదే ప్లేస్లో ఉన్నామండి. మరి మా కంపెనీ నుండి కూడా మరి 16 మంది మరి గాయపడ్డారు.
ఒక ఆఫీసరు ఒక 6 జవాన్లు మరి వీరమరణం పొందారండి మాకు కళ్ళ ముందే. అందులో మరి మన తెలుగు సైనికుడు అతను సూర్యాపేట అండి, మరి గోపయ్య అనేటువంటి ఒక జవాను కూడా మరి షహీద్ మరణం పొందాడండి. అది సూర్యాపేట. ఇప్పుడు ఆయన పేరు మీద ఒక స్టాచ్యూ పెట్టి అక్కడ ఈ గోపయ్య మార్గ్ అనేటువంటి గొప్ప స్మారక చిహ్నం కింద అక్కడ పెట్టడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మరో మాజీ సైనికులు ఉన్నారు. ఇప్పుడు మీరు మాధవరంలో సుమారు ఎంతమంది మిలిటరీలో జాయిన్ అయి ఉన్నారండి? ప్రజెంట్ 350-400 మంది దాకా ఉంటారండి. నా పేరు లక్కాకుల ప్రభాకర. నేను 1982లో జాయిన్ అయ్యాను. 2010లో రిటైర్ అయ్యాను. 28 years సర్వీస్ చేసి యాజ్ ఎ సుబ్దార్ మేజర్గా రిటైర్ అయ్యాను. నేను నా జీవితంలో చాలా వార్స్ పాల్గొని ఆపరేషన్లు చేశా. బ్లూ స్టార్లో ఉన్నా, ఓ పరాక్రమంలో ఉన్నా, కార్గిల్ లడాయిలో ఉన్నా, ఆపరేషన్ పవన్లో ఉన్నా. మిలిటరీ అనేది చాలా కష్టమైన, ముందు వాళ్ళని చూసి మాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ విధంగా మిలిటరీలో చేరుతుంటామండి. దేశభక్తి, దేశం ఏ విధంగా ట్రైనింగ్ ఏ విధంగా తీసుకుని ఎదరికి వెళ్ళేవారు? ట్రైనింగ్ అని ఇక్కడ ఉండగానే రన్నింగ్ ప్రాక్టీస్ గట్రా చేస్తాం. అప్పుడు మేము చేరిన ఆ టైంలో ఇంత ఇది స్ట్రిక్ట్ లేదండి. నార్మల్ ఫిజికల్ ఉంటే సెట్ అయ్యేది. ఇప్పుడు బాగా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఎడ్యుకేషన్ కూడా 10th పాస్ అవుతే తీసుకునేవారు. తర్వాత ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ట్రైనింగ్ చేసి యూనిట్లో పంపేవారు. మిలిటరీలో జాయిన్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతోనే ముందరికి ఎదరికెళ్తున్నారని చెప్పి ఇక్కడ మాజీ సైనికులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, మిలిటరీ మాధవరం నుంచి.